నా రూమ్ని రీఆర్గనైజ్ చేస్తున్నాను. సో ఇలా ఉన్న నా రూమ్ మెయిన్లీ వార్డ్రోబ్ చక్కగా ఎలా తయారవుతుందో చూద్దాం. స్టైల్ కొడుతూ వర్కౌట్ చేద్దామని కొన్నా, నా మాకి వర్కౌటే లేదు. స్టైల్ ఎక్కడ ఉంటుంది? లోపలికి రండి, లోపలికి. ఓ మా సమీర మమ్మల్ని లోపల రానిచ్చిందండి. గైస్, మీ అందరికి ఒక సర్ప్రైజ్. అస్సలాము అలైకుం. టోపీ పెంటికి బదులు అయిపోయింది, వాళ్ళ రూమ్ అంతా నీట్ అయిపోయింది. కట్ చేసి హాల్లో ఇదంతా నిన్న హాల్. నేను యాక్చువల్లీ హాల్ చూపించాల్సింది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, సో మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూసినట్టు ఇవాల్టి వీడియోలో నా రూమ్ని రీఆర్గనైజ్ చేస్తున్నాను కాదు. తేజు, మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్లీ నా వీడియోస్లో కూడా మీ అందరితో షేర్ చేశాను రీఆర్గనైజ్. అండ్ నువ్వు చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోవట్లేదంటే వెన్ యూ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫెసిలిటీ, మనకి టైం కుదిరినప్పుడు ఆర్ మనం అందులో ఎక్స్పర్టైజ్ లేనప్పుడు ప్రాబబ్లీ వీ కెన్ జస్ట్ డూ ఇట్. అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ తేజు టు యువర్. హాయ్ తేజు. సో ఫస్ట్ అయితే వచ్చిన వెంటనే బిఫోర్ పిక్చర్స్, బిఫోర్ వీడియోస్ అన్ని తీసుకుంటారు. అది యాక్చువల్గా తీసుకుంటేనే వీ విల్ నో ద డిఫరెన్స్, ఎంతగా మనం చేసామని చెప్పి. అండ్ ఎంత క్లటరీ అయిపోయిందంటే లాస్ట్ టైం చక్కగా చేసి పెట్టారు. బట్ దెన్ యాజ్ ద కిడ్స్ ఆర్ గ్రోయింగ్, మెయిన్లీ ఆమె చాలా జల్దీ అవుట్గ్రో అయిపోతున్నారు. బట్టలు చూస్తున్నారా, చిన్న బేబీ ఎన్ని బట్టలు అయిపోతాయి. అసలు ఏది తీయాలో అర్థం కావట్లేదు, తీయబుద్ధి అవ్వదు, మనకి మనసు ఒప్పదు. అండ్ బట్టలు కూడా ఎన్ని ఉన్నాయంటే ప్రెగ్నెన్సీవి మనసు ఒప్పట్లేదు, తీయలేకపోతున్నాను. వీళ్ళుంటే ఏంటంటే కొంచెం ధైర్యం ఇస్తారు, ఇట్స్ ఓకే మీరు తీసేయచ్చు, పెట్టుకొని ఏం చేస్తారు అని. That's when a lot of things come, and mainly చక్కగా ఆర్గనైజ్ చేసి పెడతారు. So I thought, why not just vlog the entire process and also ఇంత క్లటరీ ఉండే నా వార్డ్రోబ్స్. అంటే అది ఎంటీగా ఉంది ఎందుకంటే అందులో బట్టలు తీసేసాను. బట్ యా, అదర్వైజ్ ఇట్స్ ఆల్ మెస్సీ. ఇవైతే నేను ఇంకా ట్యాగ్స్ కూడా తీయలే, అండ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ వేర్ దెమ్. తీయబుద్ధి అవ్వక అలానే పెట్టేశాను. అండ్ ఇక్కడ మిస్సిలేనియస్గా థింగ్స్ డంప్ చేసి ఉన్నాయి. ఇక్కడ మా ఆమెర్ బట్టలు, లైక్ there are too many clothes which I have to sort and declutter. Teju is here with her team to help me out. Let's start now. ఇక్కడ మొత్తం ఇలా ఉంది. అండ్ నా మెయిన్ ఈ డ్రా ఏదైతే ఉందో చక్కగా ఆర్గనైజ్ చేసి లాస్ట్ టైం వీళ్ళు. నేనేంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అటు వెళ్ళడం, ట్రావెల్ చేస్తూ ఈ పౌచ్లో పెట్టేసి ఐ అగైన్ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. ఇంకా దీనిలో మళ్ళీ ఎక్స్పైర్ అయినవి అవన్నీ డీక్లటర్ చేయాలి. మా ఆమెర్ పడుకొని ఉంటారు కాబట్టి నాకు అస్సలు టైం సెట్ అవ్వదు. రూమ్ డార్క్ ఉంటుంది కాబట్టి ఐ డోంట్ గెట్ టు వర్క్. ఇవాళ మా ఆమెర్కి కిడ్స్ రూమ్లో పడుకోబెట్టేసి ఐ థాట్ విల్ జస్ట్ ఫినిష్ దిస్. అండ్ ఇందులో కూడా దేర్స్ అ లాట్ ఆఫ్ డీక్లటరింగ్. అవి పక్కన పెట్టేస్తే మర్హాన్ తీసిన సామాన్లు కొన్ని ఆ బ్యాగ్స్లో అలా ఉండిపోతాయి. ఈ బ్యాగ్స్, ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం కూడా నా దగ్గర ఇలా కొన్ని బ్యాగ్స్ మిస్లేనియస్ ఉంటాయి అనమాట, విచ్ ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఆర్గనైజ్ అండ్ సార్ట్. టాయ్ బాక్సెస్ అని తీసి బయట పెట్టేశాను. సో దట్ ఫస్ట్ మనకి ఇక్కడ చేసేస్తే ఆ తర్వాత టాయ్స్ని మనం డీక్లటర్ చేద్దామని. అండ్ ఆ సెక్షన్ ఐ స్టిల్ హ్యావ్ ద సేమ్ టాయ్స్. ఇది చూడలేదేమో కదా? చూడలేదండి. సేమ్ మీరు లాస్ట్ టైం చేసి ఇచ్చిందే, బట్ ఇంకా కొంచెం మెస్సీ అయింది అంతే. బికాస్ ఆబ్వియస్లీ కొంచెం టాయ్స్ ఎక్కువ అయిపోయాయి ఇద్దరు పిల్లలు అయ్యేసరికి. లాస్ట్ టైం తేజ్ చేసినప్పుడు ఇదంతా ఇలా లేకుండా అనమాట బయట. ఇప్పుడు అంతా మొత్తం ఎక్కువ అయిపోయేసరికి ఇలా ఉంది. సో ఇలా ఉన్న నా రూమ్ మెయిన్లీ వార్డ్రోబ్ చక్కగా ఎలా తయారవుతుందో చూద్దాం. आप टमी में थे जब आए थे, आपके लिए उन्होंने वार्डरोब एम्प्टी करके दिया मम्मा को. रियली? नहीं तो रूम में प्लेस नहीं था लास्ट टाइम. तेजू आंटी आके आमिर के वास्ते वार्डरोब बनाना बोल के बना के दिए. తీస్తే కానీ తెలియదు ఇన్ని బట్టలు ఉన్నాయని. ఇది కావాలి, ఇది వద్దు అని డిసైడ్ చేయడమే చాలా పెద్ద టాస్క్. చాలా పెద్ద మనసు చేసుకోవాలి. లిటరల్లీ ట్యాగ్స్ కూడా తీయే నేను. ఎందుకు కొంటానో, ఎందుకు తీస్తానో నాకే తెలియదు. అట్లుంది నా పరిస్థితి. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ, దిస్ బై అండ్ డిస్కార్డ్. యాక్చువల్లీ నేను ఇవి ఎందుకు కొన్నానంటే, వర్కౌట్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి లోపల వేసుకొని, ఇవి ఫుల్ స్లీవ్స్ కమ్తో వస్తుంది, ఇది లోపల వేసుకొని దానిపైన ఇది వేసుకొని స్టైల్ కొడుతూ వర్కౌట్ చేద్దామని కొన్నా. నా మాకి వర్కౌటే లేదు, స్టైల్ ఎక్కడ ఉంటుంది, అందుకే డిస్కార్డ్ చేసేస్తున్నా. మా పిల్లలతోనే నా వర్కౌట్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఏం చేస్తున్నావు? డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్. డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్. సో మా ఆమె నాప్ టైమ్స్ వల్ల రూమ్ ఎప్పుడు లాక్ ఉండి పడుకుంటాడు, కుదరదు. అండ్ పిల్లలు అవుట్గ్రో అయిపోతున్నారు, మెయిన్లీ వాళ్ళ బట్టలు రానైనా పర్లేదు, కానీ మా ఆమె చాలా క్విక్ గా అవుట్గ్రో అయిపోతున్నారు బికాస్ ఇట్స్ ద గ్రోయింగ్ ఏజ్ కాబట్టి. అది సార్ట్ చేయడానికి వీలు అవ్వట్లేదు. సో అందుకే ఐ జస్ట్ టుక్ అ ప్రొఫెషనల్ హెల్ప్.
రీఆర్గనైజ్ అని చెప్పి. సో దట్ వాళ్ళు వస్తారు, ఇలా సార్ట్ చేసి ఏజ్ ప్రకారంగా డ్రెస్సెస్ సెపరేట్ చేశారు. అందులో నేను ఇది కావాలి ఇది వద్దని సార్ట్ చేసుకుంటే వాళ్ళే అలా హ్యాంగ్ చేసేస్తారు అనమాట. సో నా బట్టలు అయిపోయింది, అది చూపించవచ్చు. ఇప్పుడు పిల్లల బట్టలు చేస్తాం. లోపలికి రండి, లోపలికి. ఓ మా సమీర మమ్మల్ని లోపల రానిచ్చిందండి. సో ఇలా అన్ని సెట్ చేస్తుంది. తను సెట్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా చూపిస్తుంది. మాషాల్లా, లుకింగ్ నైస్, అల్హమ్దుల్లా. ఇలా నీట్గా సెట్ చేసిందండి. కొన్ని రోజులు అలా ఉంటుంది అంతే. కాదు కదా, ఉంటుంది, బాగానే ఉంటుంది. నువ్వు కరెక్ట్గానే పెడతావు కాబట్టి బాగానే ఉంటుంది. నేనుంటే పీకేస్తాను. బాగానే ఉంటుంది చాలా రోజుల వరకు. ఇప్పుడు కూడా నేను మెయిన్లీ ఎందుకంటే మా ఆమీర్ అర్హాన్ బట్టలే నాకు అస్సలు అవ్వట్లేదు సార్ట్ చేయడానికి, టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పి. ఎలాగో రంజాన్ మనం ఎలాగో డిక్లటర్ చేస్తాము, అది చేసేదేదో నేను ఒక్కదాన్ని ఒక్క డేలో అవ్వదు. అదే ఇఫ్ ఐ హ్యావ్ దిస్ ప్రొఫెషనల్ హెల్ప్ హాఫ్ డేలో అయిపోద్ది రూమ్ మొత్తం అని అనుకుంటున్నా. హాఫ్ డేలో అవుతుంది కదా తేజు? సాయంత్రం వరకు అంతే. అదే హాఫ్ డే అన్నా. హాఫ్ డే అంటే 10 to సాయంత్రం హాఫ్ డేనే. మరి 10 to సాయంత్రం ఎన్ని గంటలు? సాయంత్రం 5-6. హాఫ్ డే ఎలా ఉంటుంది? 10 to 5-6. ఫుల్ డే ఎట్లా అవుతుంది? ఫుల్ డే అంటే మార్నింగ్ టు 9 to అంటే ఒక గంట. 9 to 5 కాదు, చెప్పు 1/3 ఆఫ్ ద డే. సరే 1/3 ఆఫ్ ద డే అయిపోద్ది. లాస్ట్ టైం చాలా లేట్ అయింది కదా, దాని వల్ల. లాస్ట్ టైం ఎందుకు లేట్ అయిందంటే లాస్ట్ టైం చాలా ఉండే అండ్ ఐ హ్యాడ్ టు మేక్ స్పేస్ ఫర్ ఆమెర్. మెయిన్ క్రైటీరియా అది ఉండే. ఆమెర్ కోసం ఒక వార్డ్రోబ్ నేను ఎంప్టీ చేయాలి. ఆ టైంలో ఆమెర్ అనుకోలేదు, నేను అమీరా అనుకున్నా. ఆమెర్ వచ్చాడు. బట్ ఓకే, ఆమెర్ కోసం స్పేస్ చేయాలి కాబట్టి ఆ టైంలో ఇట్ వాస్ కొంచెం ఎక్కువ టైం పట్టేసింది. ప్లస్ ఆల్రెడీ టాయ్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసి సెగ్రిగేట్ చేసే ఉన్నాయి. అండ్ నేను ఒక్కసారి ఏ బాక్స్ తీస్తే ఆ బాక్స్ మళ్ళీ రీఫిల్ చేస్తే గానీ వేరేది ముట్టుకోద్దు అంటారు. అందులో ఉట్టి ఏమైనా ఇరిగిపోయినవి పాతవి అలా ఉంటే అది డీక్లటర్ చేసి మళ్ళీ సెట్ చేయడం అంతే. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. సో తేజు ఇస్ ద ఫౌండర్. అవును, ఫర్ దిస్ ఏంటి వీళ్ళ పేజ్ ఏమైనా ఉందా? వి ఆర్గనైజ్. యు ఆర్గనైజ్. ఐ విల్ నాట్ ఆర్గనైజ్. సో నేను చాలా బాగా చేస్తారు వీళ్ళు. అండ్ చెప్పినట్టు నిజంగా ఇట్స్ వెరీ నైస్. గుడ్. సో మీ డీటెయిల్స్ అన్నీ మేము షేర్ చేస్తాం ఇక్కడ. ఎవరికైనా కావాలంటే మా సైడ్ నుంచి వచ్చారని చెప్తే ఏదైనా 5% 2% డిస్కౌంట్ ఇవ్వండి మా వాళ్ళకి. ఓకే, కమిట్ చేయించాను ఫ్రెండ్స్, మీ అందరి కోసం కమిట్ చేయించేసారు డిస్కౌంట్ అనేసి. కావాలంటే ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదండి, ఊరికే నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఏమైనా అనుకోగలరు. సో చూడండి, నీట్గా ఇలాంటి సర్ది పెడుతున్నారు మా ఆర్గనైజర్స్. రేష్మా ఆంటీ, బీబీ ఆంటీ. నాకు ఎప్పుడైనా ఏదైనా సర్దాలంటే వాళ్ళు పిలుస్తా, అందరం కలిసి చేస్తాము. బట్ అంటే అప్పుడు ఆ రోజుల్లో మనం అలాగే చేసుకున్నాము. కానీ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే నిజంగా వాళ్ళకి ఏది కావాలో ఇంపార్టెంట్ అన్నీ చూసి నీట్గా సార్ట్ చేసి పెడతారు. అండ్ ఇట్స్ వెరీ గుడ్. కానీ నాకు అవ్వదు, ఎందుకంటే సమీర చాలా ఆర్గనైజ్గా పెడుతుంది అన్ని నీట్గా. టాయ్స్ కానీ ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది. మళ్ళీ తీసినా మళ్ళీ ఆ ప్లేస్లో తిరిగి పెడుతుంది. మనం అలా కాదండి, మనకు టైం సరిపోదు కదా. సో ఇష్టం వచ్చినట్టు పీకేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆర్గనైజింగ్స్ అండ్ ఆల్ మనకి సెట్ అవ్వవు అనమాట. ఆనెస్ట్లీ నేను లాస్ట్ ఎప్పుడు కెమెరా తీసానప్పుడు నాకు గుర్తులేదు. దెన్ ఫుల్గా మిస్గా ఉండే మా రూమ్. అంటే ఇక్కడ అంతా కూడా బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ సార్టింగ్ అయిపోయింది, ఆర్గనైజింగ్ అయిపోయింది. మా పిల్లల బట్టలు కూడా సార్టింగ్ అండ్ డీక్లటరింగ్ అయిపోయింది. ఇక్కడ మా అర్హాన్ కాట్ సెట్స్ అని, అంటే టీషర్ట్ షర్ట్స్. అండ్ ఇక్కడ ఓన్లీ తన టీషర్ట్స్ అంటే యూనిఫామ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. కింద బాక్సెస్లో పుల్అవుట్స్లో షార్ట్స్ అవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ లైక్ మిస్లేనియస్, అంటే ఇక్కడ కొన్ని పుల్అవుట్స్లో మిస్లేనియస్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ సమ్ హెవీ డ్రెస్సెస్, అంటే క్యాజువల్గా వేసుకునే, బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఫ్రాక్స్, పార్టీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇక్కడ సమ్ కాటన్ డ్రెస్సెస్ అవన్నీ కూడా. ఇక్కడ ఈ పుల్అవుట్స్లో వార్మ్ నైట్ డ్రెస్సెస్, స్కార్ట్స్, ప్యాంట్స్ అవి ఉన్నాయి. అండ్ హియర్ ఐ జస్ట్ హ్యావ్ క్యాజువల్ టీషర్ట్స్ ఎప్పుడు వేసుకున్నాం కదా అలాగా. ఇక్కడ మా ముఖ్యమైన బట్టలు నేను తర్వాత యాక్చువల్లీ ప్రాపర్గా చూపిస్తా. ఇక్కడ లైక్ ఐ హ్యావ్ ఆల్ ద టాప్స్ అవన్నీ హ్యాంగ్ అయి ఉన్నాయి అనమాట. ఇక్కడ బట్టలు నేను యాక్చువల్లీ ప్రెస్సింగ్కి ఇచ్చాను. ఇక్కడ నాకు కార్డ్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని క్యాజువల్ హోమ్వేర్ బట్టలు. ఇక్కడ మా ఆమెర్ స్టఫ్ అనమాట. ప్రాపర్గా చూపిస్తా, ఇన్ డీటెయిల్ తర్వాత చూపిస్తా. సో అది ప్రస్తుతానికి ఉన్న ప్రోగ్రెస్ అనమాట. ఇంకా చాలా ఉంది, చాలా వర్క్ ఉంది. బట్ ఐ హోప్ అయిపోద్ది బై ఈవినింగ్
అయిపోద్ది. మెయిన్లీ నాకు అర్హాన్ స్కూల్ నుంచి రాకముందు ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ సార్ట్ టాయ్స్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ గోనా బి పాసిబుల్, బట్ లెట్స్ డూ ఇట్. అండ్ ఆల్సో కొంచెం డస్ట్ ఉన్న నాకు ఇట్లా ఎర్రగా అయిపోద్ది. గైస్, మీ అందరికి ఒక సర్ప్రైజ్. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. सबको सलाम करके आएंगे. आइज क्लोज करके आना बा. आओ आ जाओ. ऐसे आइज क्लोज करके रखो. अंदर आओ, आई मीन बाहर आओ. आइज क्लोज रहना, ओके? डोंट ओपन, ओके? अस्सलामु अलैकुम. रुको मैं बुलाया लेता हूँ. నీకు ఒకటి చెప్పనా, నిన్ననే కూర్చొని నీకోసం ఆర్డర్ చేశాను తెలుసా. नहीं बोलना समझिए, बोल देना पड़ा. दुआ देना, मेरा बच्चा टोपी पहनते ही बदल गया. మిఠో టుఠో. The next day. నెక్స్ట్ డే గైస్, నేను ఎక్కడ దక్క అలా అయిపోయింది. ఇంక కొంచెం మిగిలింది, అది నేను బికాస్ పిల్లలు బెడ్ టైం అవుతుంది, అది వదిలేసింది. ఐ లుక్ ఆఫ్టర్ ఇట్ లేటర్ అన్నాను. అండ్ ఇవాళ హోలీ హాలిడే కాబట్టి మా అర్హాన్ ఇంట్లో ఉన్నాడు అండ్ హిస్ ప్రాక్టీసింగ్ హిస్ స్ట్రోక్స్. రైట్ లీరా? ఇంతకుముందు నంబర్స్ అవన్నీ రాశాడు, ఇప్పుడు స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇది కుదిరితే ఐ డోంట్ నో, ఇది మనకి నేను ఆన్లైన్ తీసుకున్నాను. కుదిరితే ఇది కింద ప్రోడక్ట్స్లో కానీ దీని లింక్ కానీ ఇస్తాను. చాలా యూస్ఫుల్ ఉంటుంది మన పిల్లలకి. యూ కెన్ యూస్ ద చాక్ పీస్. ఇట్ ఈస్ ఫన్, రైట్ హీరా? పిల్లల్ని ఎంగేజ్ పెట్టడానికి ఇట్స్ వెరీ యూస్ఫుల్ డెఫినెట్లీ. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. నిన్న నిన్న ఏదో చెప్పింది కదండి, అయిపోయింది, అయిపోతుంది ఈవినింగ్ వరకు, అది ఇదని రాత్రి చేశారు. ఇంకా ఇదంతా- రాత్రి అవలే, ఈవినింగ్ అది. మీ మనోడు సాయంత్రం పడుకుంటాడు, అందుకే అది మీకు అవును, రాత్రిలా అనిపించింది. అయినా వాడు పాపం అక్కడ వాడికి ఫస్ట్ టైం అంటే ఒక ప్లేస్ అలవాటు అయిపోయింది కదా, వేరే ప్లేస్ అనేది వాడు అడ్జస్ట్ చేసుకోలేకపోయాడు. సరే అట్టగో ఇట్లాగో చేసి వేరే రూమ్ లో పడుకోబెట్టాం. అయిపోయింది, వాళ్ళ రూమ్ అంతా నీట్ అయిపోయింది. కట్ చేసి హాల్లో ఇదంతా నిన్న హాల్, నేను యాక్చువల్లీ హాల్ చూపించాల్సింది. ఎంత పెట్టిందంటే అంత పెట్టిన హాల్లో. పొద్దులేసి చూస్తే అది మీరు ఉంటే కొంచెం చూస్తారని అంది. సరే అంత ఫ్రీ అయిన తర్వాత చూస్తారని ఇప్పుడు కూర్చొని చూస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనం క్లీన్ చేయడానికి అన్ని తీసి బయట పెట్టేస్తే ఎవరైనా చేసుకోగలం క్లీన్. కాదు, సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ డొనేషన్ తీసినాను. అండ్ చాలా మంది ఏంటంటే డొనేషన్కి మీ పిల్లల బట్టలు, మీ పిల్లలు అది ఇది అని అడుగుతుంటారు. బట్ మాకు వచ్చేసరికి అల్హమ్దుల్లా వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. అండ్ మా ఫ్యామిలీలో ఏంటంటే చాలా మంది ఉన్నారు. ఈ చిన్న నెలల బేబీ, ప్రెగ్నెన్సీ నుంచి నెలల బేబీ నుంచి ఇంకా అసలు అంటే మ్యారేజ్ వాళ్ళు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు ఉన్నారు అల్హమ్దుల్లా. అది కాక నేను వైజాగ్లో ఒక ఎన్జిఓకి రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాను. దట్ ఎక్స్క్లూసివ్, అది ఓన్లీ గర్ల్స్ ఎన్జిఓ అనమాట. సో చాలాసార్లు అక్కడ పంపించాను. అట్లా ఇక్కడ కూడా మన డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది, మీ అందరికి తెలుసు. నేను అక్కడికి, సో అక్కడికి అమ్మాయిలకి రెగ్యులర్గా నేను పంపిస్తూ ఉంటాను. సో నేను అందుకే నాకు ఆల్రెడీ కమిటెడ్ ఉంది కాబట్టి నేను బయట ఇంకెక్కడ ఇవ్వలేను. ఈవెన్ మా హెల్పర్స్ కూడా నేను ఇవ్వను, ఎందుకంటే ఎవరికి రియల్లీ నీడెడో అక్కడికి చేరాలి అది అని నా కోరిక. సో అక్కడికే పంపిస్తాను అనమాట. సో దయచేసి ఎవరు అడగకండి, మేము ఇవ్వలేము. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నేను ఆల్రెడీ ఇచ్చే వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఇచ్చుకోలేను. సో దానికోసం మమ్మల్ని క్షమించండి, అడగకండి. చాలా వీడియోస్ చాలా మంది అడుగుతారు, ఆమెర్ బట్టలు ఇవ్వండి, అర్హాన్ బట్టలు ఇవ్వండి అని చెప్తే నమ్మరు. మా కన్నమ్మ బట్టలు, కన్నమ్మకి చిన్నగా అయిపోతే అది ప్రిన్స్కి పాస్ అవుతుంది, ప్రిన్స్కి చిన్నగా అయిపోతే మా అర్హాన్ వేసుకుంటాడు. దిస్ ఈస్ అ ప్రాక్టీస్ దట్ వీ బీన్ డూయింగ్ అనమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే వాళ్ళ బట్టలు మేము ఎందుకు వేసుకోవాలి, వీళ్ళ బట్టలు వాళ్ళు ఎందుకు వేసుకోవాలని కాకుండా మా పిల్లల్లోనే వీ కీప్ పాసింగ్ ఆన్. అండ్ వాళ్ళు ఏజ్ అవుట్గ్రో అయిపోయిన వెంటనే అలా పాస్ ఆన్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ ఉంటాము. అలాగా మా ఫ్యామిలీలో కూడా వేరే పిల్లలకి అండ్ మా అత్తగారు చెప్పినట్టు కొన్ని ఎన్జిఓస్ వాళ్ళందరూ అలా పంచుతూ ఉంటాం కాబట్టి దట్స్ ఓన్లీ రీజన్. మీరు అందరూ చెప్తుంటే నా దగ్గర ఆప్షన్ ఉండదు, ఆల్రెడీ డొనేటెడ్, ఆల్రెడీ ఇచ్చేసాను అని చెప్పాల్సి వస్తుంది అనమాట. సో అది విషయం. అండ్ డ్రెస్సెస్కి వచ్చేసరికి తబస్సుం బట్టలు నేను, నా బట్టలు తబస్సుం, మా అక్క, మా చెల్లి, మేమే అలా రొటేట్ చేసుకుంటూ, మా అత్తగారు, వీ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ వీ వేర్ కాబట్టి అది కూడా
సో సారీ, క్షమించండి. అండ్ మేము సైజెస్ సరిపోలేదు ఆర్ మేము వాడట్లేదు, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అన్న బట్టలు మా అత్తగారు చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు ది ఎన్జిఓ కాబట్టి అగైన్ సారీ. సో దానివల్ల మేము ఒక ప్యాటర్న్ కొంటే దాన్ని నేను ఒకసారి, సమీర ఒకసారి, తపస్సు ఒకసారి, ఇప్పుడు నేను దీంట్లో కూడా నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, దాని గ్రౌండ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను. సో అట్లా మేము రిపీట్ చేస్తాం. అది విషయం అన్నమాట. సో ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. సో నిన్న రూమ్ సర్దడం ఒక ఎత్తు అయితే దాని నుంచి డీక్లటర్ చేసిన సామాన్లు అవి సర్దడం మరొక ఎత్తు. కొన్ని లిటరలీ మనసు ఒప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను. ఇది గోల్ తక్యా ఆర్ బంపర్స్ మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు వాడినది. గోల్ తక్యా ఇది కూడా బేబీ నెస్ట్, బేబీ క్యారియర్. మా ఫ్యామిలీలో చిన్న న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారన్నమాట, వాళ్ళకి పంపిస్తాయి. సో మనసు ఒప్పదు మెమరీగా దాచుకోవాలని చెప్పి నేను ఎన్ని దాచుకుంటాను, ఎవరికైనా పనికి వస్తుంది కదా అని చెప్పి అలా నా దగ్గర నేను దాచుకొని పెట్టుకోవడం కన్నా ఇట్స్ బెటర్ సమ్వన్ గెట్స్ టు యూజ్ అని చెప్పి అదనమాట. సో ఇంకా ఇది ఫినిష్ చేసుకొని కాసేపట్లో కలుస్తాను. కాల్ మమ్మీ अपन कैसे लाड कर रहे थे बताओ. ओके मिस्टर सोनिक. ओके है आप. Who wants to be Gummy? I am Mr. Gummy. Okay, we both the Sonic. Hi Mr. Sonic. Hi. Hi Mr. Sonic. Nice hairstyle Mr. Sonic. Wait. మర్హాన్ కూడా చక్కగా డొనేట్ చేస్తున్నారు. తన టాయ్స్ తీసుకొచ్చి అన్ని డొనేషన్ గా ఇచ్చాడు. సో ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్డు. Your earth also you want to donate? Yeah. So sweet. And do this? वो रहने दो बेबी, अच्छा है आमिर को देंगे. రంజాన్ ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్లో అవుతుందన్నమాట. ఆ లైట్ పైన సీలింగ్ మీరు చూస్తే కర్టన్స్ కూడా తీసి లాండ్రీకి ఇచ్చేసాను. అండ్ ఆ లాఫ్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్, మొత్తం సార్ట్ చేశాను. అంటే ఎలాగైతే చాలామంది దివాళీకి, ఉగాదికి ఫుల్ డీప్ క్లీన్ చేస్తారో అలా ఫర్ రంజాన్ వి కైండ్ ఆఫ్ మేము మాత్రమే డెకరేట్ అవ్వకుండా మా ఇల్లుని కూడా అలా నీట్గా డెకరేట్ చేసి డీప్ క్లీన్ చేస్తామన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. డీక్లటర్ చేసి ఏమైతే అవసరం లేదో అవన్నీ డొనేట్ చేయాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. అండ్ ఆమెరు పడుకొని ఉంటారు నాప్ టైమ్స్లో, రూమ్ పిచ్ డార్క్ ఉంటుంది, ఐ డోంట్ గెట్ టు వర్క్ అని చెప్పి ఫైనలీ వీ ఆర్గనైజ్ వాళ్ళతో సార్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా కర్టెన్స్ 4 daysలో వస్తాయి. సో అది కూడా ఇన్స్టాల్ చేస్తే నా రూమ్ ఆల్ సెట్ అయిపోద్ది అనమాట. అండ్ ఐ వాంట్ టు గెట్ తబస్సుమ్స్ రూమ్ ఆల్సో ఆర్గనైజ్ బికాస్ మా అత్తగారు చెప్పారు కదా, రేష్మా ఆంటీ, బీబీ ఆంటీ ఆర్ ఇంట్లో హెల్పర్స్తో వాళ్ళు ఎప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటారు. బట్ ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ వేలో ఆర్గనైజ్ చేస్తే యాక్సెసిబిలిటీ చాలా బాగుంటుంది. దట్స్ ద రీజన్ ఐ చూస్ తేజు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్ ఈస్ నాట్ పెయిడ్ ప్రమోషన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ కొలాబ్ డీల్, ఏం లేదు. బాటర్ కూడా కాదు. నేను పర్సనలీ ఐ రియలీ లవ్ దేర్ వర్క్. దట్స్ ద రీజన్ నేను చెప్తున్నాను. ఒక్కసారి ఎవరైనా చేయించుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, అంటే యాక్సెసిబిలిటీ ఈజీ అయిపోద్ది. ప్రతిసారి మనం సర్దుతాము, పీకేస్తాము అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా, అది పీకకుండా మళ్ళీ దాని ప్లేస్లో అది ఎలా సర్దాలో అనేది ఆర్గనైజ్గా అయిపోతుంది అనమాట. సో ఎవ్రీ టైం బట్టలు వాష్ చేసి వచ్చినా డైరెక్ట్గా ఆ షెల్ఫ్లోనే వెళ్తాయి అండ్ ఏది ఎక్కడ వెళ్ళాలో అక్కడ ఉంటుంది. సో అందుకే తబస్సుం వెనకాల ఉందనమాట. ఒక్కసారి చేస్తాను ఐ వాంట్ టు గిఫ్ట్ దిస్ టు యూ అని చెప్పి. సో చూడాలన్నమాట ఇప్పుడు తను ఓకే అని నాకు చేయనిస్తుందా లేదా అనేది. చేయనిస్తే ప్రాబ్లీ ఐ బ్లాగ్ దాట్ ఆల్సో. సో హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని కొత్త ఎంజాయ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. అప్పటివరకు సెలవు. నేను మీ సమీర. బై గైస్.